అదేంటమ్మా అలా అంటావు? మొన్నటిదాకా పాపను ఎత్తుకొని ఆడించావు, లాలించావు, కబుర్లు చెప్పావు కదమ్మా. నువ్వన్నది 100% నిజం. కాని అది ఎప్పుడు ఆ పాప ఎవరికి పుట్టిందో తెలియనప్పుడు. కాని ఇప్పుడు ఆ పాప సుబ్బరాజుకు పుట్టిందని తెలిసినప్పటినుంచి నేను పాపను ఎత్తుకోలేకపోతున్నాను, నా ప్రేమను చూపించలేకపోతున్నాను. అసలు వాడి కూతురు నా ఇంట్లో నా కళ్ళ ముందే నా కొడుకు భార్యకి బిడ్డగా పెరుగుతుందని తెలిసినప్పుడు నా వల్ల కావట్లేదురా. ఇన్ని రోజులు ఊర్లో జనాలకి యశోద తప్పేమీ లేదు, అసలు ఆ పాప ఎవరికి పుట్టిందో కూడా తెలీదు అని అడిగిన వాళ్ళకి చెప్పాను. కాని ఇప్పుడు అందరికీ ఆ పాప సుబ్బరాజు కూతురని తెలిసిపోయింది. వాళ్ళందరూ నానా మాటలు అనుకుంటున్నారు. నా కొడుకు గురించి నలుగురు రకరకాలుగా మాట్లాడుకుంటుంటే నువ్వే చెప్పు నాకెంత బాధగా ఉంటుందో. నీ కొడుకు గతి లేక ఆ అమ్మాయిని చేసుకున్నాడా అని అడిగితే వాళ్ళందరికీ నేనేం సమాధానం చెప్పాలో చెప్పు. అమ్మా, వాళ్ళందరి గురించి వదిలే. ఇక్కడ కలిసి బ్రతకాల్సింది నేను యశోద మాత్రమే. నేను అలాగే ఆలోచిస్తాను. నందా, నిజం చెప్పు. ఎవరు బిడ్డో తెలియక ముందు నువ్వు ఆ పాపని ఎలా ఎత్తుకున్నావో, అలాగే ఇప్పుడు ఆ పాప ఆ సుబ్బరాజు కూతురు అని తెలిసిన తర్వాత నీ మనసులో ప్రేమ అలాగే ఉందా? పాపని ముట్టుకున్నప్పుడు కాని, పాపని చూస్తున్నప్పుడు కాని నీకా పాప సుబ్బరాజు కూతురు అన్న విషయం గుర్తుకు రావడం లేదా? గుర్తుకొస్తున్నాడమ్మా, కానీ యశోద మీద ఉన్న ప్రేమ నాకవేమీ గుర్తు లేకుండా చేస్తున్నాయి. నాకు తెలుసురా, నువ్వే కాదు ఎవరో నిజం తెలిసిన తర్వాత అలా ఉండలేరు. అమ్మా, మనం ఒకళ్ళని ప్రేమించినప్పుడు వాళ్ళలో మంచిని మాత్రమే కాదు, వాళ్ళ కష్టాల్ని, బాధల్ని అన్నిటినీ ప్రేమించాలి. నేను ఇప్పుడు అదే చేస్తున్నాను. యశోదని ప్రేమిస్తున్నాను. యశోద కూతురిని కూడా నా కూతురు అనుకుంటున్నాను. నిన్న మొన్నటి వరకు ఆ ఊర్మిళతో గొడవలెందుకు, పాపనిచ్చేద్దాం అనుకున్నట్టుగా నువ్వుండేదానివి. కాని ఇప్పుడు ఆ ఊర్మిళనే పాపని తెచ్చి మా చేతుల్లో పెట్టింది. తను తప్పు చేశానని తెలుసుకుంది. కరుడుగట్టిన రాక్షసిలాంటి ఊర్మిళే పాప విషయంలో, యశోద విషయంలో జాలిపడి పాపని మాకిచ్చిందమ్మా. నువ్వెందుకు ఇంకా పాపను యాక్సెప్ట్ చేయలేకపోతున్నావు? ఒకసారి పాప వైపు కూడా పాజిటివ్గా ఆలోచించమ్మా. నా వల్ల కావడం లేదురా, నేను అలా ఆలోచించలేను. ఇదిగో, నేను మళ్ళీ మామూలు మనిషిలా ఉండాలన్నా, మిగిలిన జీవితం ఆనందంగా మీతో గడపాలన్నా ఆ సుబ్బరాజు కూతురు మాత్రం ఈ ఇంట్లో ఉండకూడదు. వెంటనే తీసుకెళ్ళి ఆ నీరజాకిచ్చేయండి. మీకంటూ మీరొక పాపనో బాబునో కనండ్రా. మీరు చూపించే ప్రేమ ఆ బిడ్డ మీదే చూపించండి. మీరు పంచే ప్రేమ ఆ బిడ్డకివ్వండి. అప్పుడు నేను కూడా మీ అందరికంటే ఎక్కువ ఆనందంగా ఉంటాను. ఆ పాపతో ఆడుకుంటాను. ఇంటిల్ల 10 అందరం సంతోషంగా ఉంటాం. చూడు నాన్నా, ఏం మాట్లాడడం లేదేంటి? అమ్మా, అసలు నువ్వు దేవకి వాళ్ళని ఎందుకు పిలిచావు? అదేంటి అలా అంటున్నావు? తనెవరు? యశోద వాళ్ళ వదిన, స్వయానా మన ఇంట్లో ఉన్న పాపకి మేనత్త. అందుకే యశోదని రెడీ చేయడానికి దేవకిని రమ్మన్నాను. అలాగే దేవకి ఉంటే ఆ పాపను కూడా చూసుకుంటుంది కదా. నేనైతే ఆ పాపని ప్రేమగా ఆడించలేను, ముద్దు చేయలేను. అందుకే దేవకిని రమ్మన్నాను. తనే అంతా చూసుకుంటుంది. ఆ మల్లెపూలెటు? ఇదిగోమ్మా. ఏంటి కొంచెమే ఇచ్చావు?
ఇదిగో ఇస్తా. అవి కూడా ఇవ్వు. కొన్ని మలుపులు పెట్టుకోవడానికి ఫంక్షన్ కాదు, శోభనం గదిలోకి. ఎంత అందంగా ఉన్నావు యశోద. బహుశా అందుకేనేమో మా అన్నయ్య నీకోసం ప్రాణం ఇచ్చాడు. నిజంగా మా అన్నయ్య నిన్ను మొదటి చూపులోనే చూసి ప్రేమించాడంటే ఏమో అనుకున్నాను. అలా ప్రేమించడంలో తప్పే లేదు. అంతేకాదు, నీకోసం ఆ ఊర్మిళను కూడా ఎదిరించాడు. నిజంగా మా అన్నయ్యదే చాలా గొప్ప ప్రేమ. ఏంటి యశోద అలా చూస్తున్నావు? మనసులో నువ్వేమీ పెట్టుకోకు. నేనేమీ నీ ఆస్తి ఆశించి ఇక్కడికి రాలేదు. మా అన్నయ్య కూతురు కోసం వచ్చాను. మా అన్నయ్య మనసు పడ్డమ్మాయి ఆనందంగా ఉండాలని కోరుకుని వచ్చాను. అంతేకాకుండా వాడిప్పుడు ఎలాగో మా కళ్ళ ముందు లేడు. కనీసం వాడి ప్రతిరూపాన్నైనా పాపలో చూసుకుందామని మీ అత్తయ్య గారు రమ్మనుగానే వచ్చాను. నీ కూతురైనా మా అన్నయ్య కూతురైనా నాకు మీ అన్నయ్యకి ఒకటే ప్రేమేశోద. ఇంకా ఆపుతావా ప్లీజ్? పదే పదే నువ్వు పాప సుబ్బరాజు కూతురు అని చెప్పకు. ఎందుకు వదినా? ఎందుకు ఎందుకు పదే పదే పాప సుబ్బరాజు కూతురు అని గుర్తు చేస్తున్నావు? కావాలని అంటున్నావా? దెప్పి పొడుస్తున్నావా? అసలు ఎందుకు చెప్తున్నావాలా? అదేంటి యశోద అలా అంటున్నావు? నిజంగా పాప మా అన్నయ్య అంశతోనే కదా పుట్టింది. నీకు దండం పెడతాను వదినా. ఇంకొకసారి సుబ్బరాజు గురించి ఈ ఇంట్లో టాపిక్ తీసుకురావద్దు. ఇప్పటికే అత్తయ్య గారు ఈ విషయంలో చాలా బాధపడుతున్నారు. ఆవిడ్ని ఇంకా బాధ పెట్టకండి. ఆవిడ కోలుకోవడానికి, మాతో మాట్లాడటానికి, ఇంతకు ముందులా ఉండడానికి చాలా అంటే చాలా టైం పడుతుంది. నువ్వు నాకు హెల్ప్ చేయకపోయినా పర్వాలేదు, నన్ను చూడడానికి రాకపోయినా పర్వాలేదు, అసలు మా అందరితో మీరు ఏ సంబంధం పెట్టుకోకపోయినా పర్వాలేదు. నేను కూడా మీతో నాకు సంబంధాలు లేవని తెగతెంపులు చేసుకునే వచ్చాను. అయినా సరే మీరు మాత్రం నన్ను వదిలిపెట్టట్లేదు. దయచేసి నన్ను వదిలిపెట్టండి వదినా. ఇప్పటికైనా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వండి. ఇప్పుడు నేనేమన్నాను యశోద అంతలా కోపడుతున్నావు? నేనిక్కడికి వచ్చి వేరే విషయాలు ఏమైనా మాట్లాడానా? నిన్ను అందంగా రెడీ చేస్తున్నాను, నీ జీవితం బాగుండాలని కోరుకుంటున్నాను. నా జీవితం నిజంగా బాగుండాలని కోరుకునేదానివే అయితే మళ్ళీ మళ్ళీ ఈ ఇంటికి రావద్దు. అంతేకాక మీ అన్నయ్య గురించి పదే పదే నా చెవిలో జోరేగలాగా మోత మోగించకండి. అదిగో అదిగో అటు చూడు, అటు చూడు. ఓ ఇదిగో అమ్మా, మీ మనవరాలు తెగ ఏడుస్తోంది. ఎంత ఆడించినా ఏడు పాపడం లేదు. ఏయ్, నాకు కాదు, వెళ్ళి వాళ్ళ అమ్మకివ్వు, లేకపోతే వాళ్ళ అత్తకివ్వు. వాళ్ళెత్తుకుని ఆడిస్తారు. ఎవరికి పడితే వాళ్ళకి పుట్టిన పిల్లల్ని నేనైతే ఆడించలేను. పదండి. అయ్యో, పాప ఏడుస్తుంది, ఇలా ఇవ్వు. ఏమైంది నాన్న? ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవకు తల్లి. ఏంటమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏడోకు నాన్న, ఏడవకు. నేను ఇక్కడే ఉన్నానుగా, ఏడోకు. యశోద, లోపల నందు వెయిట్ చేస్తున్నాడు. పాపను నాకివ్వు. అయ్యో, పాప ఏడుస్తోంది కదా, నేను ఇప్పుడు ఇవ్వను. నేను ఆడిస్తానులే. నేను ఆడిస్తాను కదా, దయచేసి పాపనివ్వు. నందు అక్కడ వెయిట్ చేస్తున్నాడు. నువ్వు మళ్ళీ రాహుకాలంలో వెళ్ళకూడదు. వెళ్ళు యశోద. పాపనిటివ్వు, ఇవ్వు.
లేదు తల్లి లేదు, నువ్వు వెళ్ళే యశోదా. నువ్వు పదమ్మా. ఓ డో 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 డో. ఐ లవ్ యూ యశోద. లవ్ యూ టూ హరి. మనకిద్దరు పిల్లలు, మనకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అమ్మాయి ఏమో కలెక్టర్, అబ్బాయి ఏమో ఐపీఎస్ ఆఫీసర్. చేసుకుందాం హరి, మనం పెళ్లి చేసుకుందాం. యశోద, నువ్వు వేరే ఎవరినో ప్రేమిస్తున్నావని నా దగ్గరకు వచ్చి చెప్పి వెళ్ళినప్పుడు నువ్వింక నా జీవితంలో లేవని నేను ఆ రోజు చాలా బాధపడ్డాను. కానీ ఆ భగవంతుడు మనిద్దరినీ ఒకరి కోసం ఒకరిని పుట్టించాడేమో. అందుకే మళ్ళీ మనిద్దరిని ఇలా ఒక్కటి చేశాడు. ఈరోజు నేను చాలా అంటే చాలా ఆనందంగా ఉన్నాను యశోద. అలా మీలో మీరే చెప్పుకుంటారా? లవ్ యూ అని నాకేమైనా చెప్పేదుందా? నీ వెంట వెళ్ళమని తిట్టేస్తున్నాయి, నీ జంట కట్టమని కొట్టేస్తున్నాయి. నాలో నేను చెప్పుకోవడం కాదు, నీకు చెప్పమంటే 1000 సార్లైనా ఐ లవ్ యూ చెప్తాను. అవునా? సరే చెప్పు. ఆగాగాగాగు, అలా కాదు. నువ్వు ఆ రోజు నాకు బస్లో ఉన్నప్పుడు కొన్ని కవిత్వాలు చెప్తూ నాకు ప్రపోజ్ చేశావు కదా, అలా చెప్పు. ఇప్పుడా? ఇప్పుడే. ఏంటి, దానికి ముందేమైనా ప్రిపేర్ అవ్వాలా? ఓహో, అంటే అప్పుడు నువ్వు నీ మనసులో ఉన్న ఫీలింగ్ చెప్పలేదు. కావాలని ముందే ప్లాన్డ్గా రాసుకొని ఆ తర్వాతే నాకు ప్రపోజ్ చేశావన్నమాట. పో, నేను అలిగాను. లేదు లేదు, చెప్తాను. ఎందుకు చెప్పను? నా మనసులోని ప్రేమని మళ్ళీ ఒకసారి కవిత రూపంలో చెప్తాను. అందని ఆనందానివి, తీరని దాహానివి, కన్నులను మాయ చేసే మాయావివి, వెన్నెల వంటి ప్రేమ కురిపించే చందమామవి. నీ మాటలు 1000 వీణల వినసొంపు, స్వర్ణదారపు తోరణం నీ చిరునవ్వు, 1,00,000 నక్షత్రాల మాటలు, 1,000,000 జలపాతాల పాటలు, నీ గురించే వానాకాలం ముసిరిలా
నన్ను అలుముకొని వెళ్ళటం లేదు. నీ జ్ఞాపకాలు నింగి నుండి తొంగి చూసే రంగుల తారల్ని నీ అలంకరణగా ఇవ్వాలనుకుంటున్నాయి. కానీ వాటికి ఆ అదృష్టం లేదు. ఎందుకంటే నువ్వు నా దానివి కాబట్టి. ఐ లవ్ యూ యశోద. చిన్ని చిన్ని ఆశలేవో రెక్క విప్పుకున్నవి, చిట్టి చిట్టి ఊసులేవో రేకు విచ్చుకు. ఐ లవ్ యూ టూ నందా. కూర్చో. కొత్త కొత్త పిలుపులే గుండె మిటుతున్నవి, కోటి కోటి పాలు తీసుకోండి. గొంతు దాటుతున్నవి. చూసి కాలము పులకరింత తొలకరించే క్షణమే, పల్లవించే ఓ స్వరం వెల్లువాయ సంబరం. అసలు పంచదార లేకుండా ఎందుకు తీసుకొచ్చావు? నేను మామూలుగానే పాలు సరిగ్గా తాగను, పంచదార లేకపోతే అస్సలు తాగను. ఈ విషయం నీకు తెలీదా? అయ్యో, అత్తయ్య గారు పంచదార ఎక్కువ వేశానని చెప్పారు. అంటే నేను ఇప్పుడు అబద్ధం చెప్తున్నానా? కావాలంటే తాగి చూడు. బానే ఉన్నాయి కదా, తీగానే ఉన్నాయి. జోక్ చేయకు యశోద. జోక్ కాదు నందా, నిజంగానే స్వీట్ గానే ఉన్నాయి. అవునా? ఇటు మరి. అవును, నిజంగా చాలా తీగా ఉంది. బహుశా ఈ తీపి నీ పెదవుల వల్ల వచ్చిందనుకుంటా. కొంచెం ఓవర్గా లేదు? ఏం పర్వాలేదు. ఎంత ఓవర్ చేసినా నా పెళ్ళాం దగ్గరే కదా. వద్దు అంటే చెప్పు, బయట వాళ్ళ దగ్గర చేస్తాను. ఏంటి, బయట వాళ్ళ దగ్గర చేస్తావా? అంటే నీ ఉద్దేశం ఏంటి? హా? ఓ, అప్పుడు నీకు వేరే అమ్మాయి కావాలా? నేనొద్దా? నిన్ను ఏ యశోద, నిన్ను ఏ యశోద, ఏ ఆగు యశోద. అరే నంద, ఆగు. యశోద, యశోద ఆగు. ఆగమంటుంటే ఆగుతావా లేదా? నంద, ఆగు. ఆగమంటున్నాను కదా, ఆగు. అరే ఆగు. ఆగుతావా లేదా? యశోద ఆగు. యశోద, నంద, ఆగు. యశోద నో. యశోద ఆగమంటుంటే ఆగమంటున్నాను కదా, ఆగు. పేరట్టి నేనెట్ట పిలిచేది తలిచేది నా ఇంటి పెనివిడివే, పొట్టెట్టి ముద్దెట్టి నన్ను చేరదీసిన దేవుళ్ళ సరిసాటివే, నా బంగారి మావా, నా బలశాలి మావా, నా మెల్లోని నల్ల పూసల్లో మణి పూసవే, నా సుడిగాలి మావా, గాలి కౌగిల్లుగా జుట్టు ముట్టేసి ఉంటావు ఊపిరాడ నీవు రయ్యా, నా పుట్టు మచ్చలకు తోడబుట్టినావు నీకు నాకు దిష్టి తీయా, అంత ఇష్టం వదులు. ఏందయ్యా, అంత గట్టిగా పట్టుకున్నావేంటి? అంత ఇష్టమేందయ్యా నీకు, వదలమని చెప్తున్నాను కదా, ఊపిరాడట్లేదు. ఊపిరాడకపోతే నేను అందిస్తాను కదా. ఎలా? కోసింత పొంజేయని ఎలా అంటే ఇల్లుగా జుట్టు ముట్టేసి ఉంటావు ఊపిరాడ నీవు రయ్యా, నా పుట్టు మచ్చలకు తోడబుట్టినావు నీకు నాకు దిష్టి తీయా, అంత ఇష్టమేందయ్యా, అంత ఇష్టమేందయ్యా,
ఇష్టమేందయ్యా నీకు నా మీనా అంత ఇష్టమేందయ్యా నీకు ఈ తల్లి కన్నాను నిన్ను కోటి కలలకు రారాజై వెలసిన వంట ఈ పూట పుట్టినవు నువ్వు అది అచ్చంగా పున్నమి అయ్యుంటాదంట వెలకట్టని నన్ని వెలుగుల్ని నాకంట పోయించిన వంట నువ్వు ఎత్తుకొండ మీది కోహినూరే కాదు గుండె లోతు ప్రాణమైన ఇస్తావు అంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యా నీకు నా మీనా అంత ఇష్టమేందయ్యా నీకు అంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యా నీకు నా మీనా అంత ఇష్టమేందయ్యా నీకు అంటే నీ కౌగిల్లో ఉండిపోవాలనుంది. ఉండిపోయి ఇలా మెడ మీద ముద్దు పెట్టుకోవాలనుంది. పాప ఏడుస్తున్నట్టుంది. యశోద